నమస్కారం. ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో సీతారాములను అర్చన చేసినట్లయితే సంవత్సరం మొత్తం సీతారాముల సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శ్రీమద్ రామాయణంలో చెప్పబడిన శ్రీరామ జనన ఘట్టాన్ని ప్రతి ఒక్కరూ పారాయణ చేయాలి. సీతారాముల కళ్యాణ ఉత్సవానికి సంబంధించిన ఘట్టాన్ని పారాయణ చేయాలి. ఉదయం పూట వీటిని పారాయణ చేయాలి. సాయంకాలం పూట రామ పట్టాభిషేక ఘట్టాన్ని పారాయణ చేయాలి. శ్రీమద్ రామాయణంలో ఉన్నటువంటి ఈ ఘట్టాలను ఎవరైతే శ్రీరామనవమి సందర్భంగా పారాయణ చేస్తారో వాళ్ళకి సీతారాముల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అయితే ఈ ఘట్టాలన్నీ పారాయణ చేయటానికి సమయం లేని వాళ్ళు, వీలు కాని వాళ్ళు శ్రీరామ అష్టోత్తర శతనామావళి, సీతా అష్టోత్తర శతనామావళి, ఆంజనేయ అష్టోత్తర శతనామావళి పఠించండి. అవి కూడా పఠించటానికి వీలు లేని వాళ్ళు, సమయం లేని వాళ్ళు శ్రీమద్భాగవతం నవమ స్కందంలో వేదవ్యాసుల వారు చెప్పిన ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఉంది. ఆ ఒక్క శ్లోకాన్ని ఇంట్లో దీపారాధన చేశాక శ్రీరామనవమి రోజు పఠించండి. శ్రీమద్ రామాయణం మొత్తం శ్రీరామనవమి రోజు పఠించిన అద్భుతమైన ఫలితం కలుగుతుంది. సీతారాముల అనుగ్రహం, ఆంజనేయ స్వామి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. దానికి కారణం ఏంటంటే శ్రీమద్భాగవతం నవమ స్కందంలో చెప్పబడిన ఆ శ్లోకము మొత్తం శ్రీరామతత్వాన్ని తెలియజేస్తుంది. ఋగ్వేదంలో ఉన్న రామచంద్రమూర్తి తత్వం మొత్తం కూడా తెలియజేస్తుంది. వేదాంత దేశికుల వారు శ్రీరామచంద్రమూర్తిని ప్రార్థించిన తత్వం మొత్తం కూడా ఆ శ్లోకం తెలియజేస్తుంది. అందుకే శ్రీమద్భాగవతం నవమస్కందంలో ఉన్న ఆ శ్లోకాన్ని మాత్రం తప్పకుండా శ్రీరామనవమి రోజు అందరూ దీపారాధన చేశాక 21 సార్లు లేదా 11 సార్లు తప్పనిసరిగా పారాయణ చేయండి. ఆ శక్తివంతమైన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. నమో బ్రహ్మణ్య దేవాయ రామాయ అకుంఠ మేధసే ఉత్తమ శ్లోకధుర్యాయ న్యస్తదండార్పిత అంఘ్రయే. ఇది భాగవతం నవమ స్కందంలో చెప్పబడిన శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న భావాన్ని మనం పరిశీలిస్తే నమో బ్రహ్మణ్య దేవాయ అంటూ రాముణ్ణి కీర్తిస్తున్నాం. అంటే శ్రీరామచంద్రమూర్తి సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపము. ఈ సకల చరాచర సృష్టికి మూలమైనటువంటి శక్తి ఒకటి ఉంటుంది. దాన్నే పరబ్రహ్మతత్వం అంటారు. రాముడు అంటే కేవలం ఒక మనిషి మాత్రమే కాదు, రామ శబ్దంలోనే ఒక అద్భుతమైన శక్తి ఉంది. శ్రీరాముడు పరబ్రహ్మ స్వరూపము, పరబ్రహ్మ శక్తి అనే అర్థంలో నమో బ్రహ్మణ్య దేవాయ అంటూ కీర్తిస్తున్నాం. అలాగే రామాయ అకుంఠ మేధసే, అద్భుతమైన మేధాశక్తి, ప్రజ్ఞా పాటవాలు, ధీశక్తి, ధారణ శక్తి కలిగినటువంటి రాముడికి నమస్కారం అని అర్థం. అంటే అద్భుతమైన స్ఫురణ శక్తి, జ్ఞాపక శక్తి, మేధాశక్తి ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తిని ప్రార్థిస్తున్నామని అర్థం. అలాగే ఉత్తమ శ్లోకధుర్యాయ, ఉత్తమ శ్లోకధుర్యాయ అంటే అర్థం ఏంటంటే రాముడి పూజ మాత్రమే కాదు, రామనామం కూడా చాలా గొప్పది. అలాంటి రామనామంతో కూడినటువంటి శ్లోకాలన్నీ కూడా అద్భుతమైనవని చెప్పటమే ఉత్తమ శ్లోకధుర్యాయ అన్న పదంలో ఉన్న అర్థం. అంటే రామ అనే పదమే గొప్ప వేదాలతో సమానం, రామ అనే పదమే గొప్ప గొప్ప శ్లోకాలతో సమానం. కాబట్టి రాముడు అంటే కేవలం విగ్రహమో మనిషో కాదు, రాముడు అంటే ఆ శబ్దంలోనే అద్భుతమైన శక్తి ఉంది అనే అర్థంలో ఉత్తమ శ్లోకధుర్యాయ అంటూ ప్రార్థిస్తున్నాం. న్యస్తదండార్పిత అంఘ్రయే అంటే అర్థం ఏంటంటే అరణ్యంలో ఋషులందరూ కూడా రాక్షసుల నుంచి కాపాడమని ధనుర్బాణాలు ధరించినటువంటి శ్రీరామచంద్రమూర్తిని ప్రార్థించి శ్రీరాముడి కోసమే యజ్ఞాలు చేస్తున్నారు. రాముడి కోసం యజ్ఞాలు చేస్తూ, రాముడి అనుగ్రహం కోసం యజ్ఞాలు చేస్తూ ఆ యజ్ఞాలు కాపాడమని చెప్పి రాముణ్ణే ప్రార్థిస్తున్నారు. యజ్ఞాలకు రాక్షసుల నుంచి ముప్పు ఉందని ఆ రాక్షసుల్ని సంహరించమని ధనుర్బాణాలు ధరించిన రాముణ్ణే ప్రార్థిస్తున్నారు అన్న అర్థంలో న్యస్త దండార్పిత అంఘ్రయే అంటూ కీర్తిస్తున్నాం. కాబట్టి అందరూ కూడా శ్రీరామనవమి సందర్భంగా భాగవతం నవమస్కందంలో చెప్పిన ఈ శ్లోకం తప్పకుండా చదువుకోండి. దాంతోపాటుగా గరుడ పురాణంలో ఒక మంత్రం చెప్పారు. దాన్ని గారుడీ పరావిద్య మంత్రం అనే పేరుతో పిలుస్తారు. ఈ గారుడీ పరావిద్య మంత్రానికి ఉన్న శక్తి ఏంటంటే ఎవరైనా సరే చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు కూడా అలాంటి అపమృత్యువు నుంచి కూడా
ఆ మనిషిని బతికించే శక్తి గారుడీ పరావిద్య మంత్రానికి ఉంటుంది. దీనికి ప్రమాణం గరుడ పురాణం. గరుడ పురాణంలో చెప్పిన గారుడీ పరావిద్య మంత్రాన్ని శ్రీరామనవమి రోజు ఉదయం సరిగ్గా 10 గంటలకి ప్రారంభించి 108 సార్లు చదివి ఆ మంత్రించినటువంటి జలాన్ని ఎవరైనా సరే మృత్యుముఖంలో ఉన్న వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు తిరిగి లేచి కూర్చుంటారు. అపమృత్యు దోషాల నుంచి, గండాల నుంచి కూడా బయటపడచ్చని గరుడ పురాణంలో ప్రామాణికంగా చెప్పారు. అంతటి శక్తివంతమైన గారుడీ పరావిద్య మంత్రం ఏంటంటే యక్షి ఓం ఉం స్వాహ. ఇది మంత్రం. యక్షి ఓం ఉం స్వాహ. దీన్ని తప్పకుండా చదువుకోండి. భయంకరమైన అపమృత్యువులు, అనారోగ్యాల నుంచి బయటపడండి. అలాగే శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణ ఘట్టాన్ని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలి. సీతారాముల కళ్యాణం గురించి చాలామందికి ఒక సందేహం ఉంటుంది. ఆ సందేహం ఏంటంటే, వాస్తవానికి శ్రీరామచంద్రమూర్తికి సీతమ్మ వారికి కళ్యాణం జరిగిన రోజు ఉత్తర ఫల్గుణీ నక్షత్రం ఉందని శ్రీమద్ రామాయణంలో చెప్పారు. సీతారాముల కళ్యాణం జరిగిన రోజు ఉత్తర ఫల్గుణీ నక్షత్రం ఉంది. అటువంటప్పుడు ఉత్తర ఫల్గుణీ నక్షత్రంలో కళ్యాణం చేయాలి. కానీ శ్రీరామనవమి రోజు కళ్యాణం చేస్తారు. దీని వెనుక ఉన్న రహస్యం ఏంటంటే, దేవీ దేవతలకు పుట్టిన తిథి రోజే కళ్యాణం జరపాలని మంత్రశాస్త్రంలో చెప్పారు. ఇది ఒక కారణం. ఇంకొక కారణం ఏంటంటే, శ్రీరాముడు తనంతట తానుగా శక్తియుతుడు కాదు, సీతమ్మ వారితో కలిసినప్పుడే శక్తియుతుడవుతాడు. అందువల్ల శ్రీరామనవమి రోజు ముందు కళ్యాణం జరిపించి ఆ తర్వాత పుట్టిన వేడుకలు నిర్వహిస్తారు. ఎందుకంటే ముందుగా శ్రీరాముడికి సీతమ్మ వారితో కళ్యాణం జరిపిస్తే అప్పుడు శ్రీరాముడి శక్తి ప్రచోదనం అవుతుంది. అప్పుడు పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం ద్వారా శ్రీరాముడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి వాళ్ళ కళ్యాణం జరిగినది ఉత్తర ఫల్గుణీ నక్షత్రం రోజు అయినప్పటికీ కూడా శ్రీరామనవమి ఆయన పుట్టిన రోజున కళ్యాణం జరిపించడం వెనుక ఉన్న అద్భుతమైన రహస్యంగా దీన్ని రామాయణ రహస్యాలు తెలియజేస్తున్నాయి. అలాగే శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఎవరైనా సరే శ్రీరామ జయరామ జయ జయరామ అని వీలైనన్ని సార్లు పఠించినా కూడా శ్రీరాముడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ప్రధానంగా మాత్రం శ్రీమద్భాగవతం నవమస్కందంలో చెప్పిన ఏ శ్లోకాన్ని శ్రీరామనవమి సందర్భంగా పఠిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఇంకొకసారి చూద్దాం మరి. నమో బ్రహ్మణ్య దేవాయ రామాయ అకుంఠ మేధసే ఉత్తమ శ్లోకధుర్యాయ న్యస్త దండార్పిత అంఘ్రయే. దీంతో పాటుగా గరుడ పురాణంలో చెప్పిన యక్షి ఓం ఉం స్వాహ అనే గారుడీ పరావిద్య మంత్రాన్ని కూడా పఠించండి. ప్రేక్షకులందరికీ మరొక్కసారి శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.